పొగ త్రాగుట మరియు మద్యపానం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మగాళమా మనము మృగాలమా, అనాదిగా మగువల పిశాచాలమా, పురుష అహంకారమా అబలలనే చులకనా, పురుష అహంకారమా అబలలనే చులకనా. మగాళమా మనము మృగాలమా, అనాదిగా మగువల పిశాచాలమా. గర్భస్థ శిశువునే చంప చూసేవో తండ్రి, అమ్మ ఒడిన చేరిన అమ్మ చూసే మరో తండ్రి. కట్నాల వేదనతో కాలి బూడిదైన కామాందుల కామాగ్నికి నలిగి నేల కొరిగిన కళ్ళుండి చూడలేరా, నోరుండి పలుకలేరా, కళ్ళుండి చూడలేరా, నోరుండి పలుకలేరా. సమాజమా మగ సమాజమా, కళ్ళు తెరవరా నారి కళ్ళు తుడవరా. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు ప్రేక్షకులే కాదు, ఈ సమాజ సంరక్షకులు కూడా. నిర్భయ ఇంకా ఎంతోమంది ఆడపిల్లలు అత్యాచారాలకు హత్యలకు గురవుతూనే ఉన్నారు. దీనికి కారణాలు ఎన్నో కావచ్చు, కానీ ముఖ్య కారణం మన దేశ సంప్రదాయాలను సంస్కృతిని దెబ్బతీసే పాశ్చాత్య నాగరికత పరిధులు దాటి మన దేశంలోని చొచ్చుకు వస్తున్నది. ఈ ఆధునిక సమాజంలో నూతనత్వాన్ని స్వాగతించాలి, అది కాదనను. కానీ అది రాక్షసత్వాన్ని పెంచి పోషించేదిగా ఉండకూడదు. అది మానవత్వపు విలువలను కాపాడేదిగా ఉండాలి. మన దేశం ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంది. మన ఆచార వ్యవహారాలను దెబ్బతీసేది ఏదైనా మితిమీరినప్పుడు దాని దుష్పరిణామాలు కలుగుతూనే ఉన్నాయి. అవి అభం శుభం తెలియని అమాయక అబలలను బలి తీసుకుంటూ ఉన్నాయి. నేరం చేసిన వాడిని కఠినంగా శిక్షించాలి, కానీ ఆ నేరం చేయడానికి ప్రేరేపించిన సినిమాలు, టీవీలు, నెట్లు, పెంపకాలు, బోధనలు, ఇంకా కారణాలు ఎన్నో. వాటన్నింటినీ గుర్తించి తగు చర్యలు తీసుకున్నప్పుడే అమాయక ఆడపడుచుల అత్యాచారాలను, లైంగిక వేధింపులను వాటి నుండి మనం కాపాడగలుగుతాము, వాళ్ళ కన్నిటినీ తుడవగలుగుతాము. ఇది నా ఆలోచన, ఆశ కూడా. వదలరా, వదులు, వదలరా.
వదలరా, వదులు. ఏందే మావని కొడుతున్నావు? వదలరా. ఏందే ఎందుకే నీకు ఇంత పొగరు? వదలరా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? చదువుకోవడానికి వచ్చారా? అమ్మాయిలని ఇలా అవమానపరచడానికి వచ్చారా? ఇంకోసారి ఇలా జరిగిందా ప్రిన్సిపాల్ తో చెప్పి కాలేజీ నుంచి సస్పెండ్ చేయిస్తాను. మళ్ళీ ఒకసారి రిపీట్ అయిందా పోలీసులతో చెప్పి జైలు పాలు చేయిస్తాను. జాగ్రత్త. వెళ్ళండి, వెళ్ళి చదువుకోండి. ఈడియట్స్. పదమ్మా. నమస్తే అన్న. అరే ఏమున్నావురా బాయ్, దాని గురించి ఇంకా ఆలోచిస్తున్నావు? దాని జిందగీ బర్బాద్ చేయాలరా. అది 10 మందిలో మనల్ని చెబుదెబ్బ కొట్టిందిరా. అది జీవితంలో ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకుండా చేయాలరా. దాని జీవితాన్ని నాశనం చేయాలరా. ఒక దెబ్బకి పోరాళ్ళంతా అవతలికి పోయారు. భయపడ్డారు పోరాళ్ళు. నమస్తే అన్న, ఒక గరం చాయ్. నమస్తే అన్న. నమస్తే, కూర్చో. వెళ్ళిదే అన్న, గిరాకుంది. ఏం సంగతి రమేష్? ఆ పోరి నీ ఆటోలోనే వస్తాడట కదా? అవునన్నా, మా ఆటోలనే వస్తుంది. పొద్దున తీసుకొస్తా, కాలేజ్ అయిపోగానే మళ్ళీ వైడ్స్ పెడతా. రమేష్, నీతోని కొంచెం పనుంది. నీ కోఆపరేషన్ కావాలి. వాళ్ళు ఎందుకు గరం గరంలో ఉన్నారన్న? చూస్తాను వీళ్ళు మళ్ళేమో ప్లాన్ చేసిండ్రు. నువ్వేదంటే అదే ఇస్తామన్నా. ఈ పైసలు నాకెందుకన్నా, మీ దగ్గరనే ఉంచుండ్రి. ఇగో మీరు చేసే ప్లాన్లా నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఓకే. నమస్తే అన్న. నమస్తే తమ్మి. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం సంగతిరా పిలిచిండ్రు? గదే ఫోన్ చేసి పిలిపిత్తిరి కదరా. ఫోన్లో చెప్తే కదన్నా, అది మమ్మల్ని చెప్పుతో కొట్టిందన్న. సరే సరే, మీరు ఆ సంగతి చూసుకోండి. మీకు ఏం కాకుండా నేను చూసుకుంటా. ఓకేనా? ఓకే అన్న. ఏం తమ్మి, కనకే తమ్మి బాగేనా? అన్న అంత మంచిదే అన్న. ఏం తమ్మి, అంత బాగానే కదా? అంత మంచిదే అన్న. నీకేందన్నా, ఎమ్మెల్యే సాబుకు ఎడమ పక్క నువ్వే, కుడి పక్క నువ్వే, వెనుక నువ్వే, ముందట నువ్వే, కాబోయే ఎమ్మెల్యే నువ్వే అన్నా. అంతా నీ అభిమానం తమ్మి. వస్తా తమ్మి. ఏం తమ్మి అన్న, మీ విద్యార్థి బలగం మొత్తం అక్కడ తీసుకురావాలి. ఓకే అన్న. మీ సంగతి నేను చూసుకుంటా. సరే అన్న. అక్కడ మొత్తం హంగామా చేయాలి. ఓకే. ఓకేనా? ఓకే అన్న. వస్తా. మంచిదన్న. ఓకే. అసలే పోరగాన్లు కోతులు అసంటోళ్ళు. వాళ్ళకు తోడి రాజకీయ నాయకులు కలిసిండ్రు. ఇక పోరగాన్లను ఏం బాగుపడనిస్తారు, ఈ లోకం ఏం మారుతుంది. అరే ఏమైందిరా బాయ్, ఈ ఆటో రమేష్ ఇంకా రాలే? అరే వానికి ఒకసారి ఫోన్ చేయరా బాయ్. ఆటో రమేష్, ఏం సంగతి? వస్తున్నా దగ్గరనే ఉన్నా అన్న. అంతా ఓకేనా? అంతా ఓకే బాయ్. మొత్తం మంది ఇచ్చిన ఆటోలో వడకబెట్టినా, ఆడికి వచ్చినాక మీకు ఇచ్చి పెడతా. ఇంకేంది, తీరా నా సంగతి కూడా చూసుకోండి. ఓకే అంతా ఓకేనట్రా? హలో, ఎవరు? నేనే. నేనంటే నేనేరా. మీ చెల్లెల్ని మర్డర్ చేసినాం, శవాన్ని ఎక్కడ పడేసినాం, వచ్చి తీసుకుపో. ఎవరురా నువ్వు? నేనెవరినో తర్వాత చెప్తా గానీ ముందుగాల నేను శవం దగ్గర దూరంగా పోయినాగానే మళ్ళీ ఫోన్ చేస్తా. నా చెల్లిని ఎవరు చంపేసిరట్రా? నా చెల్లిని ఎవరు చంపేసిరట్రా? నా చెల్లిని ఎవరు చంపేసిరట్రా? హలో, అరే నా చెల్లిని కూడా చంపేశారట్రా.
హలో హలో నాన్న, చెప్పరా. చెల్లింటికి వచ్చిందా? సరే సరే. ఏం లేదు నాన్న, నేను మళ్ళీ చేస్తా. ఓకే. హేమా, చెల్లె ఇంకా రాలేదురా. ఇంకా రాలేదా? ఇంత ఆలస్యంగా ఎప్పుడు రాలేదు. ఇంకా రాలేదా? మాకేందో భయంగా ఉందిరా. చెల్లె ఎక్కడుందో ఏమో, నువ్వు ఒకసారి దాన్ని కాలేజ్కి వెళ్ళి చూసి రారా. అరే సూర్య, సూర్య, ఏంట్రా చెప్పరా. నన్ను పాచేరు దగ్గర రమ్మన్నారా? అరే నువ్వు అక్కడికి వచ్చాయిరా. సరేరా వస్తున్నాను. ఓకేరా, ఓకే. హలో హలో, అరే నువ్వు చెప్పిన పాత చెరువు దగ్గరికి వచ్చాను రా. అరే ఎక్కడ్రా నా చెల్లి, ఎక్కడ్రా? అరే దయచేసి నా చెల్లిని ఏం చేయడు రా. అరే నా చెల్లి అమాయకురాలు రా, దయచేసి ప్లీజ్ రా. అరే నువ్వేం చెప్తా చేస్తాను రా, దయచేసి నా చెల్లిని వదిలిపెట్టాను రా, ప్లీజ్ రా. అరే దయచేసి ప్లీజ్ రా. 2 నిమిషాలు ఆగరా. అరే అడుగులు ముందుకేసి చూడు. ఇంతసేపు రా. నీ చెల్లె కనిపిస్తుందిరా. హేమా, హేమా. హలో, అరే నా చెల్లె చెప్పారు ఇవి. హలో, అరే మళ్ళీ కట్ చేసిండ్రా వీడు. హేమా, హేమా ఎక్కడ ఉన్నారా? హేమా, నేనే. అరే నువ్వా? అరే ఇది నా చెల్లి ఫోన్ రా. అరే అవునరా. అరే ఇది నా చెల్లి మొబైల్ రా. అవునరా, మీ చెల్లె ఫోనేరా. అరే ఎక్కడున్నారా? అరే నువ్వు నమ్మడం కోసం మీ చెల్లె ఫోన్ నుంచి మాట్లాడుతున్నా. అరే అరే ఇది మా చెల్లి వాచ్ రా. అరే ఇది మా హేమ వాచ్ రా. అరే అరే అవునరా. హేమ, హేమ చెప్పిన చోటుకి వచ్చిండ్రా. 2 అడుగులు వేసి చూడరా, నీ చెల్లె కనబడుతుంది. హలో బ్రదర్స్, అక్కడ స్పాట్ బాగలేదని మార్చిన, ఇక్కడ బాగలేదంటే చెప్పుండ్రి, మార్చేస్తా. అరే మా చెల్లి ఎక్కడ్రా? మా చెల్లిని ఏం చేసావురా? అవునరా, చెప్పరా చెప్పరా మా చెల్లి ఎక్కడ్రా? అరే ఇది బాగుంది, గ్యాంగ్ రేపు చేయాలి. ఇంకా పిల్లని తీసుకురాపో అంటే తీసుకొచ్చిన, గీడికి తీసుకొచ్చినాక మా చెల్లె సంగతి చెప్పుండ్రి, మా చెల్లె సంగతి చెప్పుండ్రి అంటుండ్రు. ఇదేంది బాయ్? అరే మా చెల్లిని ఏం చేసావు చెప్పరా? లేదా మీ ఇద్దరిని ఇక్కడే కథం చేసి పారిపోతాం. చెప్పరా? అన్నయ్య, అన్నయ్య. చెల్లెమ్మా, చీ, నిన్న అన్నయ్య అని పిలవడానికి సిగ్గేస్తుంది. చీ, మీరు అన్నయ్యలా నరరూప రాక్షసులు. రేయ్, మీ చెల్లెళ్ళు రేప్ చేయబడి చంపబడ్డారని సెల్ ఫోన్ ద్వారా తెలియగానే ఆహా ఎంత బాధపడ్డారా, ఎంత దిగ్బాధ చెందినరా, ఎంత ఆవేదన పొందినరా. రేయ్, ఆ అమ్మాయి కూడా మీలాంటి అన్నలకు ఒక చెల్లే కదరా. ఆ చెల్లెని గ్యాంగ్ రేప్ చేసి చంపిపోవాలనుకున్నారు కదరా మీరు. వీళ్ళ అన్నలు, కన్న తల్లిదండ్రులు మీరెంత బాధపడ్డారో వాళ్ళు కూడా అంత బాధపడేవాళ్ళు కదరా. రేయ్, గత 20 సంవత్సరాల నుండి నేను ఈ ఆటో నడుపుకుంటూ ఇలాంటి అమ్మాయిలకు సేవ చేస్తూ నా భార్య పిల్లలను, నా కుటుంబాన్ని సాదుకుంటున్నాను రా. వీళ్ళేరా నాకు ఆధారం, వీళ్ళ వల్లనేరా నేను జీవనోపాధి సంపాదించుకుంటున్నాను. అలాంటప్పుడు ఇలాంటి అమ్మాయిలకు నేను అన్యాయం చేస్తానని ఎట్లా అనుకున్నారా మీరు? రేయ్, ఆ మేడం వల్లనేరా ఇదంతా జరిగింది. మమ్మీ, అమ్మా హేమ, మమ్మీ, హేమ, అమ్మా. సారీ మమ్మీ. నాకంతా తెలిసింది. ఇక నుంచి వీడు నా కొడుకు కాదు. వీడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆటో డ్రైవర్ అయినా ఆకాశం అంతా ఎదిగాడు. అబ్బలాల కన్నీళ్లు తుడిచే నీలాంటి కొడుకులు కావాలి బాబు. రండి ఎస్ఐ గారు, రండి. ఆ దుర్మార్గులను అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆటో రమేష్. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అని. ఆగండి, దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయకండి. అదేంటమ్మా, నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న దుర్మార్గులు వాళ్ళు.
కావచ్చు. మీరిచ్చే శిక్ష వల్ల మారతారని నేను అనుకోవట్లేదు. మరి వాళ్ళు చేయబోయే కిరాతక చర్యకు శిక్ష ఏమిటి? గతంలో ఎంతో మందిని శిక్షించారు, అయినా ఆడవాళ్లపై జరిగే అత్యాచారాలు ఆగలేదు కదా. ప్రాయశ్చిత్తం, పరివర్తన వీళ్ళలో చూశాను. మగాళ్ళమనే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన కామం, సాటి మనుషులని చూడకుండా ఆడపిల్లలను వేధించాము. ఆ ఆడపిల్లలపై పశువుల్లాగా ప్రవర్తించాం. వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుకున్నాం. అది మా చెల్లెళ్ళకి జరుగుతుందని తెలిసి ఆవేదన చెందాము. ఆ ఆవేదన ప్రతి ఆడపిల్ల అన్నలకు, అక్కా చెల్లెళ్లకు, తల్లిదండ్రులకు ఉంటుందని తెలుసుకున్నాం. ఆడదంటే నిన్ను కన్న అమ్మనేరా, ఆడదంటే తోబుట్టిన అక్క చెల్లిరా, ఆడదంటే అర్ధాంగిగా తోడు నీడరా, ఆడదంటే నీవు కొలిచే ఆదిశక్తిరా.